మరి నీవు దేవుని సన్నిధానికి వస్తున్నావా? దేవుడి మాటలు వింటున్నావా? నువ్వు సాత్వికుడిగా ఉంటున్నావా? సాత్వికుడిగా ఉన్నవారికి ఏం చేస్తాడంటే దీవుళ్ళు దేవుని దీవులు పొందుతారు. సాత్వికుడిగా దేవుని సంఘంలో చిన్న చీపురు పెట్టి ఊడ్చిన దేవుడి పని అండి. దేవుడి పని అంటే మాలాగా వచ్చి వాక్యం చెప్పడమే కాదు, దేవుడి కోసం వేరు చేసిన దేవుడి పరిసర జరుగుతుంది. ఈ పరిసరీ కోసం మీకు తోసింది ఒక ఎపిసోడ్కి 10,000 రూపాయలు అవుతుంది. మీకు తోసింది ఒక 10,000 రూపాయలు, ఒక 20,000, 30,000 లేదా 1,000, 500 మీకు ఎంత తోస్తే అంత ఇచ్చారంటే అది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య బైబిల్లో రాసింది నానా విధాలుగా ఉందట. కొంతమంది ప్రవక్తలు, కొంతమంది బోధకులు, కొంతమంది వాక్య బోధకులు ప్రవచనాలు చెప్పేవాళ్ళు, దర్శనాలు చూసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. ఒక బైబిల్లో ఒక అద్భుతమైన విషయం, పాస్టర్ గారు 12 మంది అభిషిక్తులు అంటే 12 మంది శిష్యులు పిలుపు పరిచారకుల్లో అక్కడికి వచ్చిన విధవరాలకి అక్కడ ఉన్న వాళ్ళకి భోజనాలు వడ్డించి భోజనాలు పెట్టడం, సంఘంలో ఏది అవసరమో అది ఈ కార్పెట్లు వేయటం, రకరకాలుగా పరిచర్య చేసేవాడు. ఆ వ్యక్తిని పిలుపును వాడుకున్నాడు. నపుంసకుడు ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్, ధనాగారానికి అధిపతి. ఆ వ్యక్తికి సువార్త ప్రకటించమని పిలుపును పంపాడు.